రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం మనతో పాటు మాచర్ల ఎమ్మెల్యే జులకని బ్రహ్మారెడ్డి ఉన్నారు. సార్ జగన్ ఎల్లుండి ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు శాంతి భద్రత లేవు. సామాన్యుడు తిరిగే పరిస్థితి లేదు అని ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. అదే కదా! జనం కూడా శాంతి భద్రతలు లేవనే కదా 11 సీట్లకు పరిమితం చేసి మూలన కూర్చుంటే, ఇంకా ఆయన ఏదో ముఖ్యమంత్రిలాగా ఫీల్ అవుతూ సిగ్గు లేకుండా ఇలా దీక్షలు చేస్తున్నాడు. అసలు నువ్వు దీక్ష ఎందుకు చేస్తున్నావు? నువ్వు 2 సందర్భాల్లో ఈరోజు అధికారం కోల్పోయినాక బయటకు వచ్చావు. ఒకతను ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి అసెంబ్లీలో మరి గొడవ చేస్తూ ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన కేసులోకి వచ్చేమో ఆయన 25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చి ఆయన్ని పరామర్శించావు. 2 రౌడీ షీటర్లు దన్నుకొని చచ్చిపోతే అప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటే వీళ్ళందరూ ప్రజాస్వామ్యవాదులా? నువ్వు ప్రజాస్వామ్యం తరఫున పోరాడుతూ ఉన్నావా? కనీసం సిగ్గు ప్రజలు ఏమనుకుంటున్నారని సిగ్గు కూడా లేకుండా ఈరోజు ఢిల్లీలో కాదు, నువ్వు పోయి లండన్లో ధర్నా చేసుకో, ఎవడు పట్టించుకునే పరిస్థితిలో నేను లేరు. తిరిగి మళ్ళీ 29లో అధికారంలోకి వస్తాము. ఈసారి కూటమి సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిద్దని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్తున్నారు జగన్. మరి ఆయన ఈ అధికారంలోకి ఏ నెంబర్ వస్తుందో, ఖైదీ నెంబర్ 786 వస్తుందో, 6013 వస్తుందో, ఏ నెంబర్ వస్తుందో ఆయన పగటికల్లుగా అంటూ అట్టానే ఉండమనండి, ఏం నష్టం లేదు. ప్రజలు ఈరోజు అసహ్యించుకుంటున్నారు నీ పరిపాలన పట్ల. నువ్వు చేసి నీ రాష్ట్రాన్ని విధ్వంసం చేశావు ఆర్థికంగా, అన్ని విధాలుగా. ఒక ఆర్థిక నేరస్తుడు ఏ విధంగా అధికారంలోకి వస్తే విధ్వంసాలు జరుగుతాయనేది నువ్వు చేసి చూపించావు. ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పంటే కారణం అతను అనేక శ్వేతపత్రాలు రిలీజ్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పడం చేతగాక ఈరోజు పారిపోయి అసెంబ్లీ నుంచి పారిపోయి నేను మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది, మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే వచ్చి ముందు వాటికి ఆన్సర్ చేయి. ప్రజాస్వామ్యం కాదు. ఏ ప్రజాస్వామ్యం గొంతు నొక్కి స్థానిక సంస్థల్లో నువ్వు ఎన్నికల్లో గెలిచావు. అది మర్చిపోయి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? ఈరోజు నేరాలు ఘోరాలు అనమాట. నీ బాబాయ్ వస్తే నీ చెల్లెలు రోడ్డునెక్కింది, నీ బాబాయ్ కూతురు రోడ్డునెక్కింది, నువ్వు మాట్లాడలేదు. ఈరోజు అనేక మంది దళితులు, సుధాకర్ కావచ్చు, నీ డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చేసింది కావచ్చు, మరి లాకప్లో చనిపోయిన వాళ్ళు కావచ్చు, అనేక మంది ఆడబిడ్డలు మాన ప్రాణాలకి భంగం కలిగినప్పుడు ఎక్కడికి పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు రోమ్ నగరం తగలబడతా ఉంటే ఫిడెల్ వాయించుకుంటున్న రోమ్ చక్రవర్తిలాగా తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టకుండా ఉండి ఇవాళ ఏదో జరిగిపోయిందంట. 1 నెల రోజులు కాలేదు, ఆ స్కీమ్ ఇచ్చావా, ఈ స్కీమ్ ఇచ్చావా అని చెప్పేసి ఈ రాష్ట్రం అంతా ఏదో తగలబడిపోతున్నట్టు నటిస్తున్నవే. అసలు నువ్వు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసావు? 99 అంటావు. ఆ ఒక్కటేంటో చెప్పాయా బాబు? మద్యపాన నిషేధం చేస్తానని ఆడబిడ్డల్ని మోసం చేసావు. అలాగే అనేక రకమైన మోసాలు ఉన్నాయి. నువ్వు 99 ఏంటి? ఆ ఒక్కటేంతో చెప్పు ముందు, ఆ ఒక్కటి ప్రజలు తెలుసుకుంటారు. నువ్వు ఈడ కాదు, లండన్ వీధుల్లో రోడ్డు మీద పడి తొర్లాడినా ఈ జనం పట్టించుకునే పరిస్థితులు లేదు. నిన్ను చేదరించి 50-60 రోజులు కాలేదు, ఇంకా నీకు సిగ్గు లేకుండా రోడ్డును పడుతున్నావంటే ప్రజలు నీ మానసిక పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా జగన్ మానసిక పరిస్థితి బాగాలేక ఇలా మాట్లాడుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ ఏ నెంబర్కి పరిమితం అవుతారో ప్రజలు డిసైడ్ చేస్తారని మాచర్ల ఎమ్మెల్యే జులకని బ్రహ్మారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.